సార్ మీరు వేసినా కూడా మీ ఎనర్జీ హిట్ ఎనర్జీ సార్. పట్టుకోండి. కొన్ని స్టిల్స్ చూపిస్తాం సార్. అక్కడ ఏం జరుగుతుందో ఎగ్జాక్ట్ గా మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మాకు అర్థం కావట్లేదు వర్కింగ్ స్టిల్స్ చూస్తూ. ఓకే ఫస్ట్ వర్కింగ్ స్టిల్ ప్లీజ్. ఏంటి సార్ అది? మేము సినిమా హిట్ అయిపోయిన తర్వాత ఎలా పార్టీ చేసుకోవాలని షాంపెయిన్ ఎట్లా ఓపెన్ చేయాలో నేర్పిస్తున్నా చైతన్యకి. ఓకే ఇంకొకటి ఉంది సార్ మీది స్పెషల్ వర్కింగ్ స్టిల్, అది కూడా చూసేద్దాం. ఓకే ఆ టీ షర్ట్ వేసుకున్నది ప్లే చేయండి అమ్మా. రకరకాల టీ షర్ట్లు వేసారంట అసలు షూటింగ్ టైం అంతా రకరకాల క్యాప్షన్స్ తో. అదేంటి సార్ కత్తందుకోజానికి? అంటే నాకు చిన్న అలవాటు ఉందండి. ఆ రోజు సెట్లో మూడు ఎలా ఉంటుందో దానికి తగ్గ ఒక క్యాప్షన్ ఉన్న టీ షర్ట్ వేసుకొని వస్తా. మొత్తం యాక్షన్ ఉంది కదా ఎక్కువ. అందుకే కత్తందుకో జానకి అన్నాం. ఒక రోజు రెండో రోజు ఉతుక్కున్నది వేసుకుంటారా? రెండో రోజు క్యాప్షన్ కూడా చెప్పండి. అంటే ఇప్పుడు సీన్ బాగా వస్తే పోలా అదిరిపోలా అన్నది టీ షర్ట్ ఉంటుంది, అదొకటి వేసుకొస్తా. అట్లా ఓకే ఫైన్. సో నెక్స్ట్ ఇది వెంకీ సార్ చెప్తారు. సార్ ఏం చెప్తున్నారు సార్ ప్రొడ్యూసర్ గారు? బాగా తీస్తున్నారా ఊరిని ఖర్చు పెడుతున్నారా అక్కడ అని అడుగుతున్నారా? కొంచెం ఎక్కువ ఖర్చు ఉందనుకో లెక్క మారుతుందని చెప్పాయా మీ డైరెక్టర్కి? ఓహో లెక్కలు మారడం అంటే అవా. ఓకే నెక్స్ట్ స్టిల్ ప్లీజ్. గ్రూప్ డిస్కషన్ చెప్పోయా పోలా అదిరిపోలా చెప్పండి. नवाज भाई आपको क्या लगता है वहाँ पे क्या डिस्कशन चल रहा है नवाज भाई? क्या आई डोंट नो कौन सा वहाँ पे डिस्कशन आपको क्या याद है? आपको क्या डिस्कशन चल रहा था वहाँ पे? कौन सा गाली दें? అంటే ఈ సినిమాలో నవాజుద్దీన్ గారు నోరు తెరిస్తే మోస్ట్లీ తిట్లు బూతులు వస్తాయి అన్నమాట ఆయనకి, అందుకని. ఓకే సో నెక్స్ట్ వన్. ఇది శ్రద్ధ కానీ రుహాని కానీ ఎవరు చెప్పినా ఓకే. శ్రద్ధ విల్ యూ ట్రై 30 seconds? ఓ నవాజ్ సార్ యూ హ్యావ్ టు యూ వాంట్ ఆన్సర్ దిస్ ప్లీజ్. అంటే మోస్ట్లీ వికాస్ మలిక్ జాస్మిన్ని ఐ లవ్ యూ అని చెప్పారో ఏమో ఇన్ రెస్పాన్స్ షీ హాస్ లాఫ్డ్. అంతే. సో ప్రపోజల్ యాక్సెప్టెడ్ కాదు కాదా? లాఫ్ అంటే రిజెక్టెడ్. ఓ రిజెక్ట్. అచ్చా ఓకే అలా ఫైన్. కానీ ఒకటి మాత్రం లుక్అవుట్ ఫర్ దిస్ ట్రాక్ ఇన్ ద ఫిలిం, ఓకేనా? అవునా? వీళ్ళిద్దరు లవ్ స్టోరీ ఏదైతే ఉందో అది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లవ్ స్టోరీస్ గా నిలిచిపోద్ది. అది ఎందుకనేది మీకు తర్వాత సినిమా చూసాక అర్థమవుద్ది మీకు. ఓకే థ్యాంక్ యూ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి ఇంకొన్ని స్టిల్స్ పట్టుకుని. థ్యాంక్ యూ సో మచ్.